గడిచిన కొన్నేళ్ళుగా రాణిగారి తోటలో చాలా తక్కువ ధరకే వాటర్ క్యాన్స్ ద్వారా వాటర్ సప్లై చేస్తున్న రాజు అన్న అయితే ఉన్నారు. తాజాగా కొత్త ప్లాంట్ అయితే ఇన్స్టాలేషన్ చేశారు. చెప్పండి అన్న, ఈ ప్లాంట్ సామర్థ్యం ఎంతవరకు ఉంటుంది? మీరు ఎప్పటి నుంచి ఈ రంగంలో ఉన్నారు అంటే ఏం చెప్తారు? నేను 10 ఇయర్స్ నుంచి ఇది ప్లాంట్ రన్ చేస్తున్నాను. దీని సామర్థ్యం వచ్చి గంటకి 4000 లీటర్లు. అలాగే నేను అందరూ 15 రూపాయలకి ఇచ్చి నేను 10 రూపాయలకి ఇస్తున్నాను. అలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ దేనికైనా సరే నేను సర్వీస్ మాత్రం ఫ్రీగానే చేస్తున్నాను. అది నా వ్యాపారం. ఎందుకు ప్రధానంగా వాటర్ మీద 5 రూపాయలు తగ్గించేస్తున్నారంటే ఏం చెప్తారు? అది వాటర్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలని, అలాగే సర్వీస్ లాగా ఉండిద్దని, సేవలాగా భావించి రెండు ఎంచుకున్నాను అనమాట. సేవ అండ్ వ్యాపారం రెండు కలిపి చేసుకోవాలనేది మా అభిప్రాయం. చెప్పండి. వాటర్లో చాలామంది కూడా మినరల్స్, అదేవిధంగా ఇది లవణాలు ఇవన్నీ కూడా తీసేసి మామూలుగా ఆర్ఓ వాటర్ని అయితే సప్లై చేస్తున్నారు. ఈ వాటర్ తాగడం వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి చాలామంది కూడా ప్రచారం చేస్తున్నారు. నిజంగానే ఆ ప్రచారంలో వాస్తవం ఉందా అవాస్తవం ఉందా అంటే మీరేం చెప్తారు? మా ప్లాంట్కి వచ్చేటప్పటికి మనం ఏమి మినరల్ ఏమి కలపం, ఓన్లీ ఫిల్టర్ చేసి మనం వాటర్ ఫుల్ చేసి ఇస్తాం అంతే. ఈ ఫిల్టర్ చేయడం వల్ల ఏంటి అంటే ఫిల్టర్ చేయడం అంటే అదే ఏమైనా వేస్ట్ కలిగే ఉపయోగం ఏంటి? అంటే ఇప్పుడు కలుషితమైన వాటర్ ఉంటుంది కదా, దాన్ని లేకుండా మనం ఓన్లీ ఫిల్టర్ చేసి ఇస్తాం అంతే. దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు, ఏది ఉండదు. కాలితే టెస్టింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ప్రక్రియ ఎలా జరుగుతుంది? బ్యాక్ వాష్ చేస్తాం. బ్యాక్ వాష్ చేసిన తర్వాత నెలకు ఒకసారి ఫిల్టర్లు మారుస్తాం. ఒక 6 నెలలకు ఒకసారి కార్బన్ ఇవన్నీ మారుస్తాం. అది అన్నీ జరుగుతాయి. వారం రోజులు అక్కడ కంటిన్యూ చేసి దాన్ని ఇలాగ మార్చామని చెప్పి కిందకి అలవాటు చేసుకుంటాం. సమాచారం వచ్చి కిందకి అలవాటు చేస్తూ ఉంటాం.